అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ బెండకాయ బీరకాయ పుల్లగూర అండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 3-4 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న ఎర్రగడ్డ ముక్కలు, కరివేపాకు వేసి ఈ విధంగా వేయించుకున్నాము. ఈ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసి ఈ విధంగా వేయించుకొని, ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసి 5 నిమిషాలు మంట సిమ్లో ఉంచుకొని ఈ విధంగా వేయించుకుందామండి. బెండకాయ ముక్కలు వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసి మరో 2 నిమిషాలు ఈ విధంగా వేగించుకుందామండి. కట్ చేసి ఉంచుకున్న టమాటాలు కూడా వేసి మరో 2 నిమిషాలు వేయించుకుందామండి. ఇప్పుడు కూరగాయలన్నీ ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, చింతపండు వేసి కొంచెం నీళ్లు పోసి పైన మూత పెట్టి మంట లో టు మీడియం మధ్యలోనే అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక గరిటెతోటి పలుకుగా ఉండేట్టు మ్యాష్ చేసుకుంటే బెండకాయ పుల్లగూర రెడీ అయిపోయినట్టండి.